కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా పిలవబడే తిరువనంతపుర పుణ్యక్షేత్రం వెనుక వేల ఏళ్ల నాటి ఒక అద్భుత గాథ ఉంది. పురాణాల ప్రకారం దివాకర ముని అనే పరమ విష్ణుభక్తుడు నిత్యం శ్రీహరిని కళ్ళారా చూడాలని తపస్సు చేసేవాడు. ఆయన భక్తికి మెచ్చి స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో మునివద్దకు వచ్చి తనను ఎప్పుడూ గౌరవించాలని ఏనాడూ ఆగ్రహం చూపకూడదనే షరతుతో అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు ముని ధ్యానంలో ఉండగా ఆ బాలుడు పూజకు ఉంచిన పవిత్రమైన శాలిగ్రామాన్ని నోట్లో పెట్టుకుని ఆటపట్టించగా ముని సహనం కోల్పోయి బాలుడ్ని పక్కకు తోసేస్తాడు. షరతు ఉల్లంఘించడంతో ఆ బాలుడు మాయమవుతూ, "నన్ను చూడాలనుకుంటే ఇకపై అనంతన్కాడు అడవికిరా" అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ బాలుడు సాక్షాత్తూ నారాయణుడని గ్రహించిన ముని పశ్చాత్తాపంతో అడవి అంతా గాలిస్తుండగా ఒక భారీ ఇప్పచెట్టు నేలకొరిగి సాక్షాత్తూ శేషశల్పపై పవలించిన మహావిష్ణువుగా మారుతుంది. ఆ ఆదిమూర్తి ఎంత భారీగా వెలిశారంటే ఆయన శిరస్సు ఒక గ్రామంలో, నాభి మరొక గ్రామంలో, పాదాలు ఇంకొక చోట ఉండటంతో ముని ప్రార్థన మేరకు స్వామి తన రూపాన్ని కుదించుకుని నేడు మనం చూస్తున్న 3 ద్వారాల దర్శనమిచ్చే పద్మనాభునిగా అక్కడ స్థిరపడ్డారు. ఈ క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత మరింత లోతైనది. 18వ శతాబ్దంలో మహారాజా మార్తాండవర్మ పాతకర్ర ఆలయాన్ని తొలగించి 7 అంతస్తుల అద్భుతమైన గోపురాన్ని గ్రానైట్ శిలలతో నిర్మించారు. అయితే ఇక్కడ అసలు రహస్యం స్వామివారి విగ్రహ తయారీలో ఉంది. ఈ విగ్రహం కేవలం రాయి లేదా లోహంతో చేసినది కాదు. నేపాల్లోని గండకీ నది నుండి సేకరించిన 12,008 పవిత్ర శాలిగ్రామాలతో దీనిని రూపొందించారు. ఈ శాలిగ్రామాలను కడుసర్కర యోగం అనే అరుదైన ఆయుర్వేద మిశ్రమంతో కలిపి అతికించారు. ఈ మిశ్రమం ఎంతటి శక్తివంతమైనదంటే 100 ఏళ్లు గడిచినా విగ్రహంపై ధూళి చేరదు మరియు అరిగిపోదు. విగ్రహం లోపల ఒక ప్రత్యేకమైన అయస్కాంత శక్తి ప్రసరిస్తుందని, అది భక్తుల మానసిక ఒత్తిడిని తొలగిస్తుందని పరిశోధకులు భావిస్తారు. అలాగే ఆలయ గర్భాలయంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిలబడితే ఎటువంటి మైకులు లేకపోయినా బ్రహ్మముహూర్తంలో వింతైన ఓంకారనాదం మందంగా వినిపిస్తుందని అక్కడి అర్చకులు నేటికీ చెబుతుంటారు. స్వామివారి లీలలు అపారం. ప్రతి ఏటా జరిగే ఆరాట్టు ఉత్సవం సమయంలో సముద్రపు అలలు స్వామివారి పాదాలను తాకడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ముందుకు వస్తాయి. అలాగే ఈ ఆలయానికి ఒక వింతైన రక్షణ ఉంది. గతంలో ఎందరో విదేశీ దండయాత్రలు చేసినా, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ ఆలయం మాత్రం ఇసుమంతైనా చెక్కుచెదర్లేదు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో శతాబ్దాల కాలంగా మూసి ఉంచిన ఏ, సి, డి, ఈ, ఎఫ్ గదులను తెరిచినప్పుడు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని సంపద బయటపడింది. ఏ గదిలో 2000 ఏళ్లనాటి రోమన్ బంగారు నాణేలు, వజ్రాలు మరియు 18 అడుగుల పొడవున్న స్వచ్ఛమైన బంగారు గొలుసులు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పైమాటే. గాలి చొరబడని ఆ గదుల్లో 1000 ఏళ్లనాటి దీపాలు ఇంకా వెలుగుతూ ఉండటం మరియు కొన్ని గదుల లోపల అకస్మాత్తుగా ఉష్ణోగ్రత మారిపోవటం వంటివి ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియలో అత్యంత భయంకరమైన ఘట్టం బి గది దగ్గర చోటు చేసుకుంది. 1908లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని తెరవటానికి ప్రయత్నించినప్పుడు లోపల నుండి అకస్మాత్తుగా వేల సంఖ్యలో భయంకరమైన కొండ చిలువలు ప్రత్యక్షమై వారిని వెంటాడాయి. అలాగే 1931లో గొడ్డళ్లతో ఈ తలుపులను పగులగొట్టాలని చూసినప్పుడు లోపలి నుండి భీకరమైన సముద్రపు అలల ఘోష మరియు పాముల బుసలు వినిపించటంతో పనివారు ప్రాణభయంతో వణికిపోయారు. ఈ గదికి తాళం ఉండదు. కేవలం 2 భారీ నాగుపాముల గుర్తులు మాత్రమే ఉంటాయి. ఇది నాగబంధంతో సీల్ చేయబడింది.
ఈ గదిని తెరవకపోవటానికి ప్రధాన కారణం అది కేవలం ఒక గది కాదు. అది అరబిక్ మహాసముద్రంతో అనుసంధానించబడిన ఒక వాటర్ గేట్. ఒకవేళ ఎవరైనా బలవంతంగా యంత్రాలతో ఆ తలుపును పగులగొడితే, సముద్రపు నీటి ఒత్తిడికి ఆ తలుపులు విచ్ఛిన్నమై ఒక్కసారిగా సముద్రం లోపలికి విరుచుకుపడుతుంది. నాగబంధం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది మనిషి మేధస్సుకు అందని ఒక అతీత శక్తి. అప్పట్లో సిద్ధపురుషులు మంత్రాలను ఆయుధాలుగా మార్చి ప్రకృతి శక్తులను రక్షక కవచాలుగా వాడేవారు. విదేశీ పరిశోధకులు దీనిని ఎకౌస్టిక్ అల్ట్రాసోనిక్ లాక్ అని భావిస్తున్నారు. అంటే కేవలం సిద్ధపురుషులు అత్యంత ఖచ్చితమైన స్థాయిలో గరుడమంత్రం పఠించినప్పుడు వచ్చే ధ్వని తరంగాలకు మాత్రమే ఆ తలుపులు స్పందిస్తాయి. సముద్రపు నీటిని అడ్డుపెట్టడం అనేది కేవలం భయపెట్టడానికి కాదు, ఆ సంపద తప్పుడు చేతుల్లోకి వెళ్తే కలిగే వినాశనం కంటే ఆ నీటితో వచ్చే ప్రళయమే మేలని వారు భావించి ఉండవచ్చు. ఈ నిధి వెలికితీతకు కారణమైన టిపి సుందర్రాజన్ అకస్మాత్తుగా మరణించడం ఈ గది చుట్టూ ఉన్న రహస్యాలను మరింత బలపరిచింది. ఆ తలుపుపై ఉన్న పాముల గుర్తులు దేవుడు పెట్టిన ఆఖరి హెచ్చరిక. ధర్మాన్ని దాటి సంపద కోసం వస్తే వినాశనం తప్పదని ఆ నాగబంధం మనకు మౌనంగా హెచ్చరిక చేస్తోంది. ఆ రహస్యం అలాగే నిక్షిప్తమై ఉండటమే ఈ విశ్వానికి క్షేమం. ఎందుకంటే అనంత పద్మనాభుని ఈ మహారహస్యం ఛేదించబడటం అంటే అది మనిషి విజయానికి సంకేతం కాదు, ఈ లోక వినాశనానికి ఆరంభం. ఇలాంటి మరికొన్ని రహస్యాలు తెలుసుకోవటానికి మన రాజీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.